ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. చిన్నపిల్లల కొరకు మాత్రం కానే కాదు. ఈ వీడియోస్ కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావిగువ్వా. ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. ఏమైంది దోస్తులు, నెక్స్ట్ వీడియో కోసం 5K వ్యూస్ టార్గెట్ అని చెప్పాను కదా, 500 లైక్స్ కూడా చెప్పాను. మరి వ్యూస్ లైక్స్ అయితే రావట్లేదు, కానీ నెక్స్ట్ వీడియో పెట్టమని అడుగుతున్నారు. మీరు బాగా సపోర్ట్ చేస్తేనే కదా దోస్తులు వీడియోస్ పెట్టడానికి మోటివేషన్ వస్తుంది. ప్లీజ్ దోస్తులు, వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ని. ఇంకా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి మీ అందరి కోసం ప్రేమ వర్సెస్ పెళ్లి పార్ట్ 11 తీసుకొచ్చేసాము. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రేమ వర్సెస్ పెళ్లి పార్ట్ 11 చూసేద్దాం. గోవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట. అరే కర్రోడా, నేనేం సిచ్యువేషన్లోనా నువ్వేం పాట పాడుతున్నావురా? ఇంకేం సిచ్యువేషన్ రా నువ్వు? పొల్ల వాయనే వాయే, పొయ్యేంత స్తోమత నీకు లేకపాయే. నీ అవ్వగా నిత్యకు నేనన్నా ప్రపోజ్ చేయకపోతే నేనన్నా పోదు ఆడదాకా. పొయ్యాలి ఇంటి ముందట టెంట్ వేసుకొని కూర్చొని ధర్నా వేయద్దు. నీ బొందరా నీ బొంద. సిచ్యువేషన్కి తగ్గ పాటలు పాడు రాదు, కానీ ఈడట పోయి టెంట్ వేసుకొని కూర్చుంటాడట ఆడ. నీకు సిచ్యువేషన్కి తగ్గ పాట కావాలి అంతే కదా. ఏ సిచ్యువేషన్ అయినా అట్లా అల్లుకపోతా చూడు. ఒడియమ్మ బంటి ఆ సూర్యగాడురో, నిత్యాన్ని లవ్ చేసిండురో, ఆ పిల్ల జంపురో, నువ్వు నోరు ముయ్యకపోతే నిన్ను బొందబెట్టుడురో. ఒడియమ్మ బంటి, నా మీదకే రివర్స్ అటాక్ ఎత్తావురా? ఇంకా నిత్య గురించి ఆలోచిస్తానావురా? నేను గామె గురించి ఎందుకు ఆలోచించుతారా? ఇడిచిపెట్టిన ఎప్పుడో. నీ అవ్వ గాడికేడుకో పోతుందట, నేనట ఆడికి రావన్నట. మంచిగానే ఉన్నది. నా మీద గంత ప్రేమ ఉంటే అలా నాన్ననే ఒప్పించి ఇన్నే చావచ్చు కదా. ఎందుకు వయసు వచ్చింది? అరే గట్ల తిడతానవేంద్ర గామెను? పాపం లేదు, గడుదు గుడ్డు లేదు. ఇంకోసారి దాని టాపిక్ తీయగరా, చిర్రాకు దొబ్బుతాంది. మరి దేని గురించి ఆలోచిస్తానవరా గంత దీర్ఘంగా? నువ్వు కిందెందుకు కూర్చొని మునిగినవురా? పక్కకుంటే చెంప మీద పెడీలు మన వీకుదు. ఈ ఫ్రస్ట్రేషన్ అంతా నా మీద తీసుకుందామని చూస్తానవా? ఆడ కూర్చుంటే కర్రెగా మ్యాచింగ్ అయి నేను కనబడతలేను. అందుకే గిడ కూర్చున్నా. తెల్ల మీద నల్ల. నువ్వు అంటే తెల్లగున్నావు చూడు. అసలు నేను ఉన్నానా లేనా అన్నట్టున్నది. అందుకే గిడ కూర్చున్నా. ఏ ఆగురా, నాకే టెన్షన్ అయి మునుగుతుంది. మా అక్కనేమో డిగ్రీ పాస్ అయింది. అక్క అంటవేంద్ర అక్క? ఇద్దరిది ఒకటే ఏజు, పెద్ద అక్క అంటాడు. వీడెంతో చిన్న పిక్క అయినట్టు. నాకు చిన్నప్పటి నుంచి అట్లే పిలుచుడు అలవాట్రా. అది కూడా అట్లే అంటది నన్ను తమ్ముడు అని. సరే మీ ఇష్టం, మీరేమన్నా పిలుచుకోరి, నాకెందుకు చెప్తాను. ఇప్పుడు నేను కూడా ఎట్లన్నా వేసి పాస్ కావాలరా. ఎవడద్దంటాడు? ఫస్ట్ ఇయర్ కొన్ని సబ్జెక్టులు మునిగినాయి. ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తానే అంటేనే గుట అంటుంది. ఏంద్రా ఈ బాధ నాకు? అవ్వ మంచిగా 10th ఇంటర్ ఫెయిల్ అయ్యి గడ కైకిలి కూలీ పనులు చేసుకుంటే ఎంత మంచిగా ఉంటుందిరా. అబ్బా ఇక నువ్వు ఎక్కువ తోలిమెట్టు లెక్క ఫుల్ పైసలు సంపాదిస్తావురా? అంత సీన్ లేదు. ఇక కూలి పని కోడిపోతాడురా. అబ్బో అంత కష్టపడు నాతోటి కాదు. మరి ఇటు చదవా అనబడితివి, ఇటు సంకనాక అనబడితివి, ఏం చేస్తావురా మరి? ఇక అదే అర్థమైతలేదురా. ఇంటికోతే అమ్మ తుక్కు తిడుతుంది. ఏమైనా చదువురా అంటుంది. నాకేమో పుస్తకం పడితే ఏడిపే వస్తుంది. ఏం చేయమంటావు చెప్పు? ఇట్లనే మేళ గుంజుకుంటా వచ్చి పాస్ అయిదాం. చిట్టీలు పెట్టుకోరా నా లెక్క అంటే వినవు. నాకు చూడు ఒక్క బ్యాక్లాగ్ అని ఉన్నదా? వేసి ఇంకా కాపీ కొట్టేం రాస్తావురా? వచ్చినాయి రాయాలే కానీ గర్దాండం పెట్టు. అరే కాపీ కొడితే ఖచ్చితంగా పాస్ అవుతారంటవారా? ఎందుకు గారు, నేను అయితలేనా ఇప్పుడు? 10th క్లాస్ నుంచి స్టార్ట్ కాపీ కొట్టుడు. పాసులు. ఒక్కనాడన్నా ఫెయిల్ అయినారా నేను? నువ్వు నీ ముఖానికి 10thలో ఒకటి ఫెయిల్ అయినావు, ఇంటర్లో ఫెయిల్ అయినావు, మొత్తం ఫెయిల్లే. తూని బతుకు. అరే గట్లా తిట్టకరా. నాకు కూడా చిట్టీలు ఎట్లా రాసుకోన్నా చెప్పురా కొంచెం. ఇది నా వెనకనే కదరా రూల్ నెంబరు. నేను రాసుకొస్తా, నీకెందుకు? నేను రాసుకున్నాక నీకు ఇత్తను, రాసుకో. ఖచ్చితంగా పాస్ అవుతామంటవారా అట్లా రాస్తే? ఎందుకు పాస్ కావురా? మర్చిపోయి చిట్టి పేపర్లలో పెట్టి ఊటేసావు, సత్తావు, డీబార్ వేసి పారేస్తారు. అమ్మో ఆయనతో మిస్ అయ్యాన్లో పడితే ఎట్లారా? అదే మరి టాలెంట్ అంటే. కాపీ కొట్టుడు అంటే వాటిగానే అనుకుంటానావురా? మస్తు టాలెంట్ కావాలి. సరే గాని
మీ నిత్య? అరే నువ్వు ఇంకోసారి నిత్య అంటే నేను దొక్కుతారా? ఏ నిత్య అవుతారా నాకు తెలియదు. గట్లరా దారికి. మరి ఇక కర్రదాన్ని వేసుకోవచ్చు కదరా, గదేమో రోజు నీ ఎట పడుతుంది. ఏ కర్రది? నిత్య దోస్తు లేదా అరే ఇంకోతి? విద్య విద్య, అది నీకే సూట్ అవుతుంది, నువ్వే వేసుకో. రోజు నీ గురించి అడుగుతాందిరా ఆ పిల్ల. మళ్ళీ కామెడీ వేసాలు ఇయ్యకు. అరే ఒట్టురా, రోజు ఇంటికెళ్ళి రాగా రోజు అడుగుతాంది ఏడున్నాడు నా సూర్య ఏడున్నాడని. ఒకసారి మాట్లాడియవా ప్లీజ్ ప్లీజ్ అని సావ చంపుతాంది. ఫోన్ నంబర్ అడుగుతాంది. మావానికి ఫోనే దిక్కులేదని చెప్పిన. నా ఇజ్జత్ దిత్తావా రా అందరికి చెప్పి? ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయి. పోరాడు చదువు లేదు మన్ను లేదు. గిన్నిగానం ఫెయిల్ అవ్వకుండా వస్తే ఎట్లనో ఏమో అయిన భవిష్యత్తు. ఇంతంత సాయ పెడితేందే తప్పవుతుందా అనే? ఎండాకాలం ఎవడన్నా గిన్నిసార్లు ఛాయ్ తాగుతారా? వేడై నోట్ల పొక్కులు పడతాయి. పొడితే ఓడిసే, నాకు ఓడితే నీకేమైతాందే? పోయి పెట్టుకొని తాగుపో. నా కొడుకురా నాగు నీ సంగతి చెప్తా. వంట నువ్వే చేసుకొని తినిపో, నేను చేసియ్యా వంట చెయ్యా అంటున్నావు గంతే కదనే. నేను వంట చేయ అనలే, అర్థమైందా? ఇంకొక ఛాయ్ పెట్టమంటే నేను పెట్టా అని చెప్పిన. గంతే గంతే, నాకు కూడు పెట్ట కుమ్ము పెట్ట వంట నువ్వే ఏరే పోయి పెట్టుకొని అండుకో అని చెప్పినావు నా కొడుకురాని. నీ బొందా, ఈయన రాగానే 1కి 100 ఎక్కించి చెప్తుంది. ఈయన ప్రశాంతంగా కూడా ఉండనిస్తలేదు. నేనేమన్నా అన్నా చెప్తావు, అనకున్నా చెప్తావు. ఏమన్నా వేసుకొస్తావు. రే సూర్య, సూర్య ఏంటిదే? ఏంటిదమ్మా అని మంచిగా అడుగు వచ్చి. ఏంటిది అమ్మా అంటాడు. అబ్బాయి ఏంటిదే చెప్పు. అది ఏం అడుగుడ్రా డిమాండ్ చేసినట్టు? ఏంటిది మమ్మీ అని మంచిగా అడగస్తలేదా? ఇట్రారా మనవడా, ఇడ కూసో. నేను అది ఇక్కడ మాట్లాడుతూనే ఉన్నా, ఆడు ఎట్లా కూర్చున్నాడు ఈవిడు పోయి. నానమ్మ కూసోమంటే కూసోననే. నీకన్నా పెద్దది నానమ్మ. నానమ్మ చెప్పినట్టు తినద్దా? పెద్దోళ్ళు చెప్పింది తినద్దా అంటే చెప్పు వినా. ఎట్లా తయారవుతున్నారు ఇద్దరంటే ముందు మీ నాయనమ్మ నానాలే, నిన్ను కాదు. నిన్ను ఇట్లా తయారు చేసింది. చిన్నప్పటి నుంచి ఆగం పట్టించింది నిన్ను. గిట్లా తయారై కూర్చున్నావు. ఏం మనిషివిరా నువ్వు? అబ్బా ఏందే మమ్మీ, ఎందుకు తిడుతున్నావు చెప్పు? బయటకు పోతే అట్లా తిడతావు, ఇంట్లోనే ఉంటే ఇట్లా తిడతావు. బయట కోడు ఇంట్లో కోడు కాదురా ముచ్చట. నువ్వు ఇప్పుడు చదువుకునే పోరనివి. చదువుకునే ఏజ్లా ఏం చెయ్యాలి? చదువుకోవాలి. ఏం చేస్తున్నావు చెప్పు? అబ్బా ఇప్పటిదాకా పుస్తకమే పట్టింది. కొంచెం రిలాక్సేషన్ కోసం టీవీ చూస్తానా. రిలాక్స్ కూడా కావద్దట మీ అవ్వకు. ఒరే మెదడు తక్కువడా, చదివి చదివి మెదడు అలసిపోతుంది. ఇంకా నువ్వు టీవీలు ఫోన్లు చూసినావంటే కళ్ళు మెదడు ఇంకా అలసిపోతాయి. రిలాక్సేషన్ కోసం ఇట్లా బయట తిరుగు చెట్లల్లా. వంటింట్లోకి వచ్చి హెల్ప్ చెయ్యు. చేస్తా. ఇక నేను చదువుకోనే, ఇక కిచెన్లోకి వచ్చి వంటలు చేసి చెఫ్నైతా. ఏదోటైతాడు తిన్నా మనవాడు ఊకెందుకు తిడతావని అంత మెదడంతా పాడి ఎత్తాందొర్రి. అగజూడు ఈ ముసల్దానికి ఏడా పనిలేదు. నాశనం పట్టించింది నా కొడుకుని. నా బిడ్డ లెక్క వీడు కూడా సిన్సియర్గా ఉండేటోడు. అట్లాంటోని ఇట్లా తయారు చేసింది. నేనేం చేసిన? పరీక్షలు దగ్గరకు వచ్చినాయి. మంచిగా చదువుకొని ఈసారన్నా పాస్ అవుతావా పాస్ కావా? ప్రతి సంవత్సరం ఫెయిల్ అవడేనారా నీ బతుకు? కొంచెమన్నా సిగ్గుమానం అనిపించలేదురా? ఇగో అమ్మ, నేను ఎప్పుడు లేనిది పుస్తకం తీసి చదువుతాన్నా అంటే నువ్వు అర్థం చేసుకో. నన్నేమనకు. ఏమన్నా అన్నావంటే మొదటికే మోసం వస్తుంది చెప్తాన్నా. పుస్తకమే ముట్ట. కర్మరా, నాకేమవుతుంది? నువ్వు చదవకపోతే నీ భవిష్యత్తే పాడవుతుంది. నాకేంది? నా మనవాడి భవిష్యత్తు ఏం పాడు కాదు. అంది రాజజాతకం, రాజుల జాతకం అంది. గాంధీ రాజజాతకమే, నీ కొడుకు రాజజాతకమే. నేనేమో రాణిని, నువ్వేమో రాజమాతవు. ఇక నా బిడ్డ నా కొడుకేమో యువరాజులు యువరాణులు. వావ్, నీ బిడ్డ సంగతి నాకు ఎరకలేదు. నా మనవడు మాత్రం రాజు జాతకం. కాలు మీద కాలేసుకొని బతుకుతాడు చూడు. కోట్లు ఉంటాయి అని మీద. ఎందుకు మా మీ నాన్నమ్మ ఎప్పుడు మెచ్చుకుంటుంది, నువ్వే నన్ను తిడతావు. మీతోటి మాట్లాడి వేస్ట్. నా బిడ్డనేమో మగపోరని లెక్క బయటకు పోయి పనులు చేసుకొని వస్తుంది. తండ్రికి సాయం చేస్తుంది. ఈడున్నాడు, కనీసం సామాన్లు కూడా పట్టుకురమ్మంటే పట్టుకురాడు. ఏం కొడుకురా నువ్వు? నా కొడుకును బంగారం వల్ల పెంచిన. బంగారం వల్ల పెంచితే ఎండైందా వజ్రమైందా? చీకటి కావస్తుంది, వెళ్తాను సార్. మళ్ళీ అమ్మ కంగారు పడుతుంది. నాన్నకి ఫోన్ చేస్తాను. నిన్ను ఎలా విడిచిపెట్టాను మధు? మళ్ళీ ఎప్పుడు వస్తావు? మిమ్మల్ని రోజు చూడాలనిపిస్తుంది. ఎలా సార్? రోజు నైట్ వస్తాను. నా కోసం బయట ఎదురు చూస్తావా? డేలో ఆఫీస్ ఉంటుంది కదా మధు, ఇంటికి వెళ్ళేటప్పుడు రోజు చూసి వెళ్తాను. సరేనా? అలాగే. నైట్ ఫోన్ చేయి మధు. ఏ టైంకి చేయను? నువ్వు ఎప్పుడు చేసినా నేను లిఫ్ట్ చేస్తాను. మీ మమ్మీ లేనప్పుడు చేస్తావు కదా. రోజు
రోజు రాత్రి. ఐ లవ్ యూ మధు. విక్కీ, అత్త, ఎటు పోతున్నావురా, ఎటు వస్తున్నావురా నాన్న? అన్నట్టు నుంచి చూస్తానా. తిండి తింటలేవు, చక్కగా నిద్రపోతలేవు, అసలు ఇంట్లో ఉంటానే లేవు. అంత ఇంట్లో లేనే లేవు. ఇలా పొద్దుగాల ఆఫీస్కి పోయినావట, మళ్ళీ ఇలా కూడా ఎటు పోతాను? మన పని ఉంటే రేపు బోరాదారా, అచ్చిడ వండుకో. రాత్రిపూట ఎందుకు పోతాను? ఒక ఇంపార్టెంట్ పని ఉంది అత్త. ఏం పనిరా? టెన్షన్ అవుతుంది అత్త, అందుకే నేను పిలిచిన. దేనికిరా టెన్షను? అన్నం రమ్మనన్నా, మరి అన్నం తీసుకుపోతావా? అంకుల్ ఎందుకులే ఇప్పుడు. వినుగాని తీసుకుపో. వద్దు. పిన్నుగాని పిల్ల వచ్చిందిరా అయ్యాల. ఎవరు? పిన్నుగానికి అలా అవ్వ ఏదో సంబంధం చూసింది కదా, వానికి కూడా బాగా నచ్చినట్టుంది. ఏంది? నిజంరా. ఎవరా అమ్మాయి? ఏమో అంటే నేను చూడలేను. నేను బయటకు వచ్చేసరికి పోనే పోయిందిరా అంటేనేమో తల్లి కొడుకులు ఇద్దరు సాగనంపిండ్రు. అంటే విన్ను మధుని తీసుకొచ్చాడా? ఆంటీకి పరిచయం చేయించాడా? అంటే ఆంటీ ఒప్పుకుందా? ఎటు పోయిండేవాడు? ఏమో ఆ అమ్మాయి నిన్న దించుతా అన్నాడు, పోయిండు. మరి సావిత్రి ఆంటీకి నచ్చిందా అమ్మాయి? దానికి నచ్చుడేంద్రా, అదే పట్టుకొచ్చింది కదా సంబంధం. దీనికి నచ్చిందా అని అడుగు. ఆంటీ పట్టుకొచ్చిందా సంబంధం? మంచిగా కిలకిల కలకాల నవ్వుకుంటూనే పోయిండ్రురా ఇద్దరు కలిసి. వీనికి కూడా బాగా నచ్చింది అమ్మాయి, మస్తు అందంగా ఉన్నదట. నేను చూడకపోతే. ఏమోనే, నువ్వు ఏం చెప్తున్నావో నాకేం అర్థమైతలేదు. అక్కడ వస్తాడు కదా, వచ్చినాక అడుగు. సరే. మరి నీ పెళ్ళి ఎప్పుడురా? నీకు కూడా సంబంధాలు చూసుడు స్టార్ట్ చేయాలి. నువ్వైతే ఇంట్లో ఉంటాను లేవు. అత్త, ఏందిరా నాన్న? నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నానే. ఎవరో ఉన్నారంటే వారా? ఏమాయ మీ మేనత్త కూతురు అయిందో? ఆమె కాదు. మరి మీ మేనత్త ఏమంటలేదా? అబ్బా, అదంతా తర్వాత చెప్తానే. ఇప్పుడు నాకు టెన్షన్ అవుతుందంటే ఇంకా టెన్షన్ పెడుతున్నావు నువ్వు. ఇప్పుడు గా పిల్ల దగ్గరికి పోతానవా? ఉమ్. మరి గా పిల్ల దగ్గరికి పోవడానికి టెన్షన్ పడేంద్రా? గమెకు చెప్తావా ఐ లవ్ యూ? ఇప్పుడు నీకేం చెప్పను. ఒకరోజు నీకు చూపిస్తాను తనని. ఇంటికి తీసుకురారా? ఇంటికి వద్దత్త, సావిత్రి ఆంటీకి నచ్చదు. మళ్ళీ తను ఫీల్ అవుతుంది. దాని బొంద గదేంది నచ్చేది? నా కోడలి నేను తెచ్చుకుంటా, నా బిడ్డను. సరే, ముందైతే నీకు బయట చూపిస్తాను తనని. నీ కూతురు ఎలా ఉందో చూసి చెప్పు. అబ్బాయి అలా తీసుకపోతే ఏంద్రా, మరి నేను చూస్తా కదా. నో. సరే సరే, ఆల్ ద బెస్ట్. ఏం పనికి పోతానో ఆ పని సక్సెస్ అవుతుంది. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. తొందరరా బిడ్డ, నీతోటి ముచ్చట పెట్టక బాగా రోజులైతుంది. సరే. లైఫ్లో ఎప్పుడూ ఇంత టెన్షన్ పడలేదు. ప్రియా, ఎలా ఒప్పించాలి వాళ్ళని? నేను ఒక అనాథనంటే ఒప్పుకుంటారా? నాకు ఒక ఇల్లు, అత్త ఉందని చెప్తాను. ప్రియాని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని చెప్తాను. ఒప్పుకోకపోతే మాత్రం లేపుకొచ్చేస్తాను. హలో ప్రియా. ఎక్కడున్నావు విక్కీ? త్వరగా వచ్చేసి. వస్తున్నానే, కొంచెం నర్వస్గా ఫీల్ అవుతున్నాను. వెయిట్ చేస్తున్నారు ఇక్కడ అందరు నీకోసం. వస్తున్నాను. ఏమని మాట్లాడాలి ముందు? ప్రియా, నువ్వే డోర్ తీయవే. ఎవరు డోర్ తీస్తారో ఏంటో, ఏమని ఇంట్రడ్యూస్ చేసుకోవాలి? హలో సార్, నేను విక్రమ్. థ్యాంక్ గాడ్ నువ్వే డోర్ తీసావానే. ఏ ఇంకెవరైనా తీస్తే భయపడుతున్నావా? రా. ప్రియా, నువ్వు ముందురా. అసలు నువ్వేం చెప్పావే నా గురించి? ఏమైనా చెప్పావా? నేనేం చెప్పలేదు. మరి వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తున్నారన్నావు. కొత్త అల్లుడి కోసం వెయిట్ చేస్తున్నారు. అసలు నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావని చెప్పావా? చెప్పాను. ఏమన్నారు? నో అన్నారు. సరే, నేను మాట్లాడతాను. ఒప్పుకోకపోతే ఏం చేస్తావురా? ఎందుకు అలా అంటున్నావే ఊరికే? వాళ్ళు ఒప్పుకోరు. ముందు నేను మాట్లాడతాను. వాళ్ళు ఒప్పుకోకపోతే నువ్వైతే వచ్చేస్తావుగా. వాళ్ళు నో అనగానే వచ్చి నా వైపు నిల్చో, ఎత్తుకెళ్ళిపోతాను. రాకపోతే? రాకపోతేనా చంపేస్తాను, లాక్కెళ్ళిపోతాను నేను. వాళ్ళు ఒప్పుకోరు, నాకు తెలుసు. అయితే పద, వాళ్ళతో మాట్లాడడం అనవసరం, వెళ్ళిపోదాం పద. నేను అలా రాలేను. అంటే ఏంటి దాని అర్థం? అడుగుతోంది నిన్నే. నాటకాలు ఆడుతున్నావా? ఏం చేస్తున్నావురా? మాట్లాడుకోవడాలు ఇవన్నీ అనవసరం, మన ఇంటికి వెళ్ళిపోదాం పద. ఒకసారి వాళ్ళని పిలవే,
చెప్పేసి వెళ్దాం, మళ్ళీ నీకోసం వెతుకుతారేమో. ఎవరైనా చూస్తారా దించు. చూస్తే చూడండి. ముందు లోపలికి తీసుకెళ్ళు. లేదు. విక్కీ, మరి దించమని చెప్తున్నానా? నేను వస్తాను నీతోనే. దించు. ఏంట్రా, నేను రానంటే నన్ను ఇలా ఎత్తుకెళ్ళిపోతావా? అంతే. నేనంటే నీకు అంత ఇష్టమారా? చచ్చిపోతాను. లోపలికి పద. మాట్లాడమంటావా? రా. వాళ్ళని పిలువు, నేను మాట్లాడతాను. ఇంట్లో ఎవరూ లేరు. వాట్? మా అమ్మ వాళ్ళు రేపు వస్తారంట. నిన్ను ఎంత టెన్షన్ పెట్టావే నన్ను. వాళ్ళు ఒప్పుకోకపోతే ఇది రాదంట. నిన్ను విడిచిపెట్టి నేను ఎలా ఉంటానురా? వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వే నా భర్తవి. ఆకలేస్తోందిరా. ప్రొద్దున బ్రేక్ఫాస్ట్ తిన్నాక మళ్ళీ ఏం తినలేదు. మధ్యాహ్నం ఏం తినలేదా? ఉహుం. ఎక్కడికి వెళ్ళావే అసలు? ముందు తిన్నాక చెప్తాను. నాకు ఆకలిగా ఉంది. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదన్న టెన్షన్లో నేను తినలేదు, మర్చిపోయాను. ఏంట్రా నువ్వు? నేను నీకు వెళ్ళే ముందే చెప్పాను, ఫోన్ సైలెంట్లో పెడతాను, అసలు చూడనని. నేను వెళ్ళిన సిచ్యువేషన్ అలాంటిది. బయటికి వెళ్దాం పద. వంట చేశాను. వంట చేసావా? వెళ్ళొచ్చాక? నీకు ఇష్టమైన వంటలన్నీ చేశాను. నీకెలా తెలిసే? నీ ఇన్స్టా ప్రొఫైల్ చూశాను. వంటలు ఎలా వండానో టేస్ట్ చేసి చెప్పు. నీ చేత్తో విషం పెట్టినా తింటాను. నా చేత్తో విషం ఎందుకు పెడతానరా నీకు? అమ్మ, నిన్ను అమ్మ అని పిలవాలనిపిస్తుంది. నా విక్కీ, నా బంగారు కొండ. మమ్మీ, నేను చెప్పిన విషయం ఏం చేసినావు? అమ్మయ్యా, మంగా మీనే ఉన్నది కదా, లేకపోతే ఇక్కడ జరిగినవన్నీ మోసుకపోయి అమ్మకి చెప్పాలి. ఇప్పుడు తప్పింది. ఎట్లెట్లనో అందరూ ఒక దగ్గరనే కూడిండ్రు. ఏ విషయం? ఏంటి మమ్మీ నువ్వు? నా పెళ్లి విషయం. పెళ్లి విషయమా? ఓయమ్మో, పెళ్లి విషయం నువ్వు మాట్లాడేందే, మీ అమ్మ మాట్లాడాలి కానీ. చెప్పాను కదా మమ్మీ, చేసుకుంటే అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పాను కదా. అతని పేరేంటన్నావు? గాపోలగాడేనా? దీన్ని కాదని ఇంకో దాన్ని పట్టిండు అని పేరేందా ఉండే? సూర్య. సూర్య సూర్య. మీ అత్తకెలా తెలుసు అతని గురించి? చెప్పాను కదా మమ్మీ, అతడు నన్ను చేసుకోను అనగానే అత్తకి ఎంత సంతోషం కలిగిందో. చెప్పాను కదా నీకు, మాటిచ్చాను కదా అతనితోనే నీ పెళ్ళని. మరి ఏంటి మమ్మీ, ఇంకా ఏం ముందుకు జరగట్లేదు? ఇప్పుడే కదా, వెయిట్ చేయి. నువ్వేం చదువుతున్నావు? డిగ్రీ సెకండ్ ఇయరే కదా. అయితే ఏంటి, అతను ఇంకెవరినైనా పెళ్లి చేసుకుంటే? అతడు నీ క్లాస్మేట్ కదా. అవును. డిగ్రీ సెకండ్ ఇయర్లో ఆడి పొరగాళ్ళు వేసుకుంటారు కానీ మగ పొరగాళ్ళు వేసుకుంటారు. ఏం చేసుకోడతి? మమ్మీ, నాకు తెలీదు. కనీసం ఎంగేజ్మెంట్ అయినా చేసి పెట్టుకుందాం. నాకు ఇప్పుడే పెళ్లి కావాలి. మంచిగుంది సాంబ్రం. అదే ఏది అడుగుతుంది అను గిట్లే వేసుకుంటావో అది ఇంకేం చేసేద్దాలేదు. రేపు డాడీ వచ్చాక డాడీతో మాట్లాడతాను. డాడీ ఒప్పుకోకపోతే? అయ్యగారు ఎందుకు ఒప్పుకోడమ్మా? అమ్మ ఏదంటే గదే కదా. అర్థమైందా? సుగుణకి తెలిసినంత కూడా నీకు తెలీదు. అమ్మ అన్న ఎందుకు ఒప్పుకుంటాడు? నేను అస్సలు ఒప్పుకోనియ్యా. ఎవరు ఒప్పుకోకున్నా ఒప్పుకోకపోయినా సూర్యనే నా అల్లుడు. సూర్యనే నీ అల్లుడు అంటావు, ఇంకా ఒక పిల్ల కోడలేది, ఇక కోడలే నా కోడలు అంటావు. ఈ మాటనే వెళ్తుంది కానీ ప్రియా నా కోడలు, సూర్య నా అల్లుడు అంతే. నేను కూడా చూడలేను గా అమ్మను. ఎన్ని వంటకాలు చేసిన అమ్మ కోసం ఏం తినకనే పోయింది పాపం పిల్ల, కోడలి పిల్ల. మళ్ళీ ఒకసారి ఇన్వైట్ చేద్దాంలే. విద్య కూడా చూడలేదు కదా. ఏం విద్య, వదినని చూసావా? నేనెవరిని చూడను. సూర్యతో నా పెళ్ళయ్యాకే అన్నీ. అన్నయ్యతో మాట్లాడదాం. వాడు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో, వచ్చాక మాట్లాడతాను. అన్నయ్యతోనా? అవసరం లేదు మమ్మీ. అన్నయ్యతో చెప్పకుండా ఎలా? నేను విక్కీ అన్నయ్యతో నా లవ్ స్టోరీ మొత్తం చెప్పాను. సరేనన్నాడు. అతను ఎలా పెళ్లి చేసుకోవడో కూడా చూస్తానన్నాడు. నా విక్కీగాడానే? నీ విక్కీగాడు కాదు, నా విక్రమ్ అన్నయ్య. ఈ అమ్మకు సొంత అన్నయ్య వినయ్ బాబు కంటే విక్రమ్ బాబు అంటేనే ఇష్టం. వాడికి వీడికి చెప్పడం ఏంటి, మన అన్నయ్యకి చెప్పాలి కానీ. అన్నయ్యకి చెప్తే అస్సలు ఒప్పుకోడు. అసలు నాకు అన్నయ్య అంటేనే ఇష్టం లేదు. చదువుకోమని పంపిస్తే నువ్వేం చేస్తున్నావు, ఇలాంటి మాటలు మాట్లాడతాడు. అన్నయ్యకి అసలు మనసు ఉంటే కదా, ఫీలింగ్స్ ఉంటే కదా.
ఏయ్ ఆ వినుగానేమన్నా అంటే సాంపేత్తా అలా అనొచ్చు అన్నయ్యని. అవును మమ్మీ, అన్నయ్యతో నాకు ఇష్టం లేదు. విక్కీ అన్నయ్యకి చెప్పాను అంతే. వాడి గురించి నా ముందట మాట్లాడకు. వింటుంటేనే చిరాగ్గా ఉంది నాకు. ఆ కొడుకు గురించి ఇంకొక మాట మాట్లాడితే మూతి పళ్ళు రాలగొడతా అందరి ముందు. డాడీతో అన్నయ్యతో మాట్లాడతాను. ఆ సూర్య ఎవరో ఎక్కడుంటాడో ముందు తెలుసుకొని వాళ్ళ ఇంటికి నేనే స్వయంగా వెళ్ళి మాట్లాడతాను. మరి డాడీ అన్నయ్య? అవసరం లేదు, వాళ్ళకొక మాట చెప్పి వెళ్తాను. నేను రావన్నా? ఎవరు అవసరం లేదు. అవసరమైతే సుగుణాన్ని తీసుకొని వెళ్తాను. నేను వస్తా అమ్మా, నేను రెడీ. మమ్మీ, మరి ఇల్లరికం వాళ్ళు ఒప్పుకోకపోతే? ఈ సావిత్రమ్మ వెళ్తే ఒప్పుకోకపోవడం అనే మాట ఉండదు. మనకేం తక్కువైంది? అతను ఇక్కడికి వస్తే రాజులా బ్రతుకుతాడు. మన ఆస్తులు మన అంతస్తుల గురించి చెప్తే ఎవరైనా కాళ్ళ మీద పడి దాసోహం అవుతారు. అంటే ఇల్లరికం? ఆ కూతురికి వచ్చేది ఇల్లరికం అల్లుడు అంతే. ఏదంటే గంతే. ఆడు ఒప్పుకోవాలి కదా. ఆడు తిక్కమొక్క పడున్నాడు. నీ బిడ్డను కాదని ఇంకో దాన్ని పట్టిండు. అర్థమైందా? చూసావా మమ్మీ ఎలా అంటుందో అత్తయ్య? కుక్కలు మరుగుతే పట్టించుకోవద్దు, పందులు మరుగుతే నేను కూడా పట్టించుకోను. ఎంత మాట అన్నది మంగమ్మను. ఈ మంగమ్మకు అవసరమా? మంచిగా కూర్చొని సినిమా చూడక నా లెక్క ఏమో పుల్లలు పెడుతుంది, పోయి దెబ్బలు తింటుంది, తిట్లు తింటుంది. లవ్ యూ మమ్మీ. నా బంగారు తల్లి, నీ మనసులో ఉన్న వాడితోనే నీ పెళ్లి జరుగుతుంది. అతని అడ్రస్ తెలుసా? తెలుసు మమ్మీ.